ఇది పాపం. అతిక్రమం పాపమే. తర్వాత వ్యభిచారం పాపమే, అబద్ధము పాపమే, చెడు మాటలు పాపమే, మోసం చేయడం పాపమే, యథార్థంగా బ్రతకపోవడం కూడా పాపమే, భక్తి చేస్తూ వేరే భక్తిలో వెళ్ళడం కూడా పాపమే. అంటే భక్తి చేస్తూ విగ్రహారాధన చేయడం కూడా అయితే పాపమే. అది మన జీవితంలో నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు ఈ పాపం నువ్వు అలా పాపం చేసావని నేను చెప్పలేదు, తెలియదు అంటారు. మీ జీవితంలో మీరు ఎలాంటి మిస్టేక్స్, ఎలాంటి తప్పులు చేస్తున్నారో మీకు తెలుసు. మీ మనస్సాక్షి చెప్తాది కూడా. ఆ చెప్పినప్పుడు బాగు పెట్టుకోండి, మిమ్మల్ని ఆత్మకును శరీరానికి రెండు రకాలుగా ఆత్మీయంగా పాపం చేస్తాం, శారీరకంగా పాపం చేస్తాం. శారీరకంగా పాపం చేసేది అబద్ధ రూపంలో కనబడుతుంది, ఆత్మీయంగా తప్పు చేసేది భక్తిగా కనబడుతుంది. ఆత్మీయంగా నువ్వు తప్పు చేస్తే దేవుడు చూస్తాడు.